చిన్నప్పుడు స్కూల్లో మీరు ఏమైతారని అడిగితే కలెక్టర్ అని ఒకరు, పోలీస్ అయితమని ఒకరు, లాయర్ అయితమని కొందరు, టీచర్ అయితమని ఇంకొందరు, ఇంజనీరు, డాక్టరు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, లీడర్లు అయితమని సుధా చెప్తుంటారు. కానీ పెద్ద పెరిగినాక వాళ్ళు చిన్నప్పుడు చెప్పిన దానికి చేసే పనికి అస్సలు గింత సుత లంకెనే ఉండదు. కానీ కొందరు అట్లా కాదు, పట్టు పట్టిరంటే సాధించేదాకా ఇడిచిపెట్టరు. ఇగో గీ మేడం లెక్క. అచ్చం సినిమా హీరోయిన్ లెక్కున్న గీ మేడం ఎవలంటే ఐపీఎస్ ఆఫీసర్, పేరు ఆష్నా చౌదరి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మేడం కొలువుకెక్కక ముందు మోడలింగ్ చేసేది. అట్లాని చదువును అటకెక్కించిందనుకునేరు. యూపీఎస్సీ పరీక్షల్లా యుద్ధమే వేసింది. మొదలు రాసినప్పుడు సెలెక్ట్ కాలే, రెండో పరి రాసినా ఉత్తదే అయింది. 2 మాటల సుత 1 మార్కు 2 మార్కులతోనే పోయింది. హే ఇక మనతోనే అయ్యేటట్టు లేదని ఇడిచిపెట్టి ఏరే కొలువు చూసుకుందామని గొప్ప గొప్పోళ్లను ఇంటర్వ్యూ చేసే జోష్ టాక్స్ అనే మీడియాల షేరికైదామని పోతే కొలువు ఇయ్యలేదట. ఇట్లా కాదని కూకొని మల్లో పట్టు పడితే ఆల్ ఇండియాలా 116వ ర్యాంకు కొట్టి ఐపీఎస్ ఆఫీసర్ అయింది. వద్దు పొమ్మన్నోళ్లే పిలిచి మరీ ఇంటర్వ్యూ చేసే లెవెల్కి పోయింది. ఐపీఎస్ అయినాక ఫాలోయింగ్ సుత బగ్గ పెరిగింది. సోషల్ మీడియాలా 2 లక్షలకు మీదనే ఫాలో అవుతున్నారు మేడాన్ని. మోడలింగ్ చేసేటప్పుడు ఏడికి పోతే ఆడి వివరాలన్నీ రాసుకుంటా ఫోటోలు పెట్టేది. ఇప్పుడు మేడం గురించి అందరు పోస్టులు పెట్టుకుంటా షేరింగ్ల మీద షేరింగ్లు వేస్తారు. మునుపు పేదల కోసం తండ్లాడే ఓ స్వచ్ఛంద సంఘంలో సుత పనిచేసింది మేడం. అట్లా కంపెనీలకు యాడ్లు ఇచ్చుడు చాలు చేసిందట. ఇంట్లో అందరు చదువుకున్నోళ్లే కాబట్టి ఏ ప్రొఫెసరో సైంటిస్టో అవుతుందనుకుంటే తీరి డిజైన్ల బట్టలేసుకునే మోడలింగ్లకు దుంకి అట్నుంచి కాకి డ్రెస్లకు వచ్చింది. ఎక్కడో చిన్న పల్లెటూరులో పుట్టిన ఆష్నా మేడం పోయిన కాడల్లా ఓడిపోతున్నా పక్కకు పోకుండా చెమట తీసి ఐపీఎస్ అయిందన్నట్టు. చాలా మంది డాక్టర్ అయిదామనుకొని యాక్టర్లు అయితే మోడల్ అయి పోలీసు సుత అయిందన్నట్టు.